బండి సంజయ్ కరీంనగర్కి ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే తీసుకొచ్చుకో, చరిత్రలు నిలిచిపోతాయి పేర్లు ఇవన్నీ. కేంద్ర మంత్రి స్థానంలో కరీంనగర్ రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు. కేంద్ర మంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మంత్రి అని కూడా మర్చిపోతాడు పాపం మా సంజయ్ గారు. అయితే కొద్దిక్షేపం ఆ పూనకం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటే ఆ పూనకంలో ఏం మాట్లాడుతారో తెలియదు. నేను ఒక కేంద్ర మంత్రిలో వర్గంలో ఉన్నాను, నేను అది మాట్లాడకూడదు ఇది మాట్లాడాలని తెలియకుండా మాట్లాడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకుని కొట్టారు గత ఎన్నికల్లో? ప్రజలు ఎవరిని చెప్పుతో కొట్టారు? నేను ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు మొనగాడివే అయితే, నువ్వు మొగాడివే అయితే నేను ఈ 25-30 ఏళ్ల చరిత్రలో ఇది చేసినా నా నియోజకవర్గానికి, ఇలా కేంద్రంలో మంత్రిగా 6 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం తెచ్చినా చెప్పు. అప్పుడు డిసైడ్ చేసుకుని ఎవరు చెప్పుతో కొడతారు. భాష నేను ఆ భాష వాడా సరే, ఆయన అన్నారు కాబట్టి మీరు తీశారు కాబట్టి ఆ మాట మాడుతున్నాను. నేను మళ్ళీ పొలైట్గా అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని. 30 ఏళ్ళు 35 ఏళ్ళుగా 30 ఏళ్ళ నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా మొదటిసారి 25 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు కదా, 25 ఇయర్స్ అయితే ఉన్నారు మీరు. 25 ఏళ్ళుగా మీరు ఏం చేశారు మీ అంబర్పేట నియోజకవర్గానికి? హైయెస్ట్ మూసీ ఏరియా ఉంది, మూసీకి ఎప్పుడు మాట్లాడినరా? పోనీ ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఎలగబట్టబట్టి దాదాపు 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది అనుకుంటా. మరి మీరు ఏం చేశారు? రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ తెచ్చారో ఒక్క మచ్చుతునగా ప్రాజెక్ట్ చెప్తే బాగుంటుంది. మూసీలో నిద్ర చేసినావు, ఏంది నిద్ర సాక్షులు దొరుకుని నిద్ర చేసి అపాసం అయిపోయినావు కదా. ప్రొద్దున లేస్తే ఓవైసీ జపం, పూర్వకాలంలో అన్నదమ్ములేమో వీరు. నాకు డౌట్ వస్తుంది, పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదమ్ములుగా పుట్టుంటారు. అందుకే ఇవాళ ప్రొద్దున లేస్తేనే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఆ జపం లేనిది పూట గడవదు వీళ్ళకి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అరే ఈ దేశంలో ముస్లిం భాగస్వామ్యం అనేటువంటి ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రికి ఉండాలి.